మంచు కుటుంబం. మంచు కుటుంబంలో వివాదం ముదురుతోంది. సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు తన భార్య మౌనికకు ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ పహాడీ షరీఫ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆయన తండ్రి మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. మోహన్ బాబు మనోజ్ మధ్య ఘర్షణ జరిగిందని ఆదివారం ఉదయం విస్తృతంగా ప్రచారం జరిగింది. అన్ని మీడియా ఛానల్స్ లో ఈ వార్త చక్కర్లు కొట్టింది. ఈ సమయంలో కొంత ఇబ్బందికి గురైన మోహన్ బాబు అది అసత్యమని ప్రకటన విడుదల చేశారు. జర్నలిజం ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాస్తున్నారా? నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. ఆ తర్వాత మనోజ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం, సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేయడంతో మోహన్ బాబు మనోజ్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఒక్కసారిగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదులో పలు విషయాలు తెలుపుతూ, నేను హైదరాబాద్ శివార్ జల్పల్లిలోని మంచు టౌన్లో 10 ఏళ్లుగా నివాసం ఉంటున్నా. నా చిన్న కుమారుడు మనోజ్ ఇంటి నుంచి వెళ్లిపోయి 4 నెలల క్రితం తిరిగి వచ్చాడు. అతడు కొందరు అసాంఘిక శక్తులతో కలిసి ఈ నెల 8న ఆదివారం నా ఇంట్లో అలజడి సృష్టించి వెళ్లిపోయాడు. నేను నిద్రపోయాక రాత్రి 9 గంటలకు తిరిగి వచ్చాడు. సోమవారం తెల్లవారుజామున ఇంటికి సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తుల్ని గమనించా. ఉదయం 10:30కు మాధాపూర్లోని కార్యాలయానికి వెళ్లిన తర్వాత మనోజ్ అనుచరులు దాదాపు 30 మంది నా నివాసంలోకి చొరబడినట్లు తెలుసుకున్నా. వారంతా మనోజ్, మౌనిక ఆదేశాలతో పనిచేస్తున్న వారే. వారు నాకు, నా ఇంట్లోని వారికి ప్రాణహాని కలిగిస్తారని భయంగా ఉంది. మనోజ్, మౌనిక నా ఇంటిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి ఈ పథకం వేసినట్లయింది. ఈ ఇద్దరిపై వారి అనుచరుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు మనోజ్ తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని సోమవారం సాయంత్రం మోహన్ బాబు ఫిర్యాదు చేయడం కంటే ముందే పహాడీ షరీఫ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ఇలా తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటలకు కర్రలు పట్టుకుని 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు జల్పల్లిలోని నా నివాసంలోకి ప్రవేశించారు. నేను చిత్రీకరణ కోసం బయటకు వెళ్తాననే సమాచారంతోనే ఇంట్లోకి వచ్చి నా భార్య, కుమారుణ్ణి చుట్టుముట్టారు. ఇది గమనించి నేను కిందికి రాగా వారు అతడు ఇంట్లోనే ఉన్నాడు అంటూ హిందీలో అరుస్తూ బయటికి పరిగెత్తారు. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొడక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడ దాంతున్నారు. అది కొంచెం చూసి ఓకే సార్ ధైర్యం ఉంటే మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. వారిని పట్టుకునే సమయంలో జరిగిన పోట్లాటలో గాయపడ్డా. ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వచ్చి చూడగా సీసీటీవీ ఫుటేజ్లు అదృశ్యమయ్యాయి. విజయరెడ్డి, కిరణ్ వాటిని తీసుకున్నట్లు పనివారు చెప్పారు. నా ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి నా భార్య, పిల్లల్ని బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు తగిన రక్షణ కల్పించాలని మనోజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. దీనిపై కేసు నమోదైంది. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేస్తామని పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి తెలిపారు.